అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రజావేదిక వద్ద చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లను ఎమ్మెల్యే సురేంద్రబాబు పంపిణీ చేశారు. దాదాపు 2 లక్షలు విలువ చేసే 10 తోపుడు బండ్లను ఎమ్మెల్యే తన సొంత నిధులతో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ, చిరు వ్యాపారస్తులు రోజు తోపుడు బండ్లు 25 రూపాయలు చొప్పున అద్దెకు తీసుకుని వ్యాపారం కొనసాగించేవారన్నారు. అందుకోసమే ఉచితంగా వారిని ఆదుకోవాలని ఉద్దేశంతోనే పంపిణీ చేశామన్నారు. చిరు వ్యాపారస్తులు ఆర్థికంగా నిలదొక్కుకోవడం వల్ల వారి కుటుంబాలు బాగుపడతాయన్నారు. లబ్ధిదారులు మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు మాటలు మనిషి కాదు చేతల మనిషి అంటూ అందులో భాగంగానే వడ్డీ లేని రుణాన్ని 10,000 రూపాయలు అందజేస్తామన్న ఎమ్మెల్యేకి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కాదు తలాకు 10,000 రూపాయలు ఇస్తాను, మీరు నాకు వడ్డీ లేకుండా వడ్డీ వద్దు, మీరు మా డబ్బులు అట్లా ఎందుకంటే మళ్ళీ మీకు 10,000 రూపాయలు అట్లా ఇస్తాను. ఎందుకు అది చెప్తానంటే ఊరుకునే డబ్బులు ఇస్తే అది మీ వ్యాపారం కూడా చెడిపోతుంది. ఆ డబ్బు కట్టాలని ఎప్పుడైతే మీకు పట్టుదల వస్తుందో ఆ డబ్బును కడుతూ మీకు మిగులుతూ పోతుంది. మీకు 1,200 నెలకు 3 నెలలకు వడ్డీ మిగిలినా అది బాగా మిగిలినట్టే. వాయిస్ తీసుకోబట్టు కదా చేసుకుందాం. మాది సురేంద్రబాబు సారు మాకు తోపుడు పనులు ఇచ్చి మాకు బతకడానికి దారి చూపిస్తున్నాడు. మేము మాకు కృతజ్ఞతలు చెప్పుకుంటా జీవితాంతం వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాం. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్. నా పేరు జగీనా. మార్కెట్ దగ్గర వ్యాపారం చేసుకుంటున్నాము, కానీ మాకు సొంత బండ్లు అంటూ లేవు. బాడీ బండ్లో చేసుకుంటూ ఉన్నాము. సొంత బండి ఉంటే బాగుంటుందని మేము ఒకసారి వచ్చినప్పుడు ఏమ్మా ఈ బండ్లు బాడీగా సొంతం అంటే బాడీ సార్ అన్నాము. అప్పుడు ఆ సార్ మీకు బండ్లు ఇప్పిస్తానమ్మా అన్నారు. కానీ చెప్పిన మాట ప్రకారమే సార్ మాకు బీద వాళ్ళందరికీ బండ్లు ఇచ్చి మాకు రోజు పడే కూలి డబ్బులతో సహా సార్ ఎంతో బాధపడి నెలకు మాకు 800 దాకా అవుతుంది బండి బాడుగులు. అలాంటి బండి బాడుగులు సార్ సొంతంగా ఒక బండి వచ్చేసి 20-25 వేల దాకా ఉంటుంది. అట్లా బండ్లు మాకు సార్ సొంతంగా మాకు ఇచ్చి సహాయం చేసినారు. ఇంక కూడా మీకు ఎట్లా చేసుకుంటారమ్మా మీరు పెట్టుబడి అంటే ఒక 10,000 రూపాయలు లోన్ ఇస్తారు సార్ వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు. 1,200 దాకా పట్టుకుంటారు. అంటే మీరు ఆ 1,200 కూడా కట్టే పని లేదమ్మా. ఒక బండికి ఒక 10,000 రూపాయలు సాయం చేస్తాను. వడ్డీ కూడా మీరు కట్టే అవసరం లేదు. ఆ 10,000 మాకు ఎన్నికి కడుతున్నారు అంటే అప్పుడు మీకు ఇంటికి 1,200 దాకా ఆదా అవుతుంది కదా, మీ ఫ్యామిలీలు కూడా బాగుంటాయి కదా అని చెప్పి సార్ అన్నారు. అందరూ మాటల ప్రకారం చెప్పేవాళ్ళని చూసినాము. సార్ మాత్రం చేతుల్లో మాకు సహాయం చేస్తూ చెప్పినారు. ఆ సార్ ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన తోపుడు బండ్లకు సంబంధించి చాలామంది నిరుపేదలు రోడ్లో వ్యాపారం చేసుకునేవాళ్ళు, కింద పెట్టుకుని వ్యాపారం చేసుకునేవాళ్ళు నేను ఒక 2 నెలల ముందు చూడడం జరిగింది. వాళ్ళకు చూసి వీళ్ళకి ఏదో రకంగా నేను సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళు నిరుపేదలు కాబట్టి వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతామని అడిగితే చాలామంది వాళ్ళకు పనులు ఇవ్వగలిగితే, తోపుడు పనులు ఇవ్వగలిగితే వాళ్ళ జీవితంలో అదొక మైలురాగా భావిస్తారు అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక 10 నుంచి 12 మందికి తోపుడు పనులు ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదే చెప్తున్నారు, ప్రతి తోపుడు బండికి కూడా 25 రూపాయలు మేము బాడుకి తీసుకొచ్చేవాళ్ళం. అంటే నెలకు ఆల్మోస్ట్ 800 రూపాయల ప్రకారంగా బాడుకే చెల్లించేవాళ్ళు. అలాగే ఏదైతే ఉందో ఒక 10,000 రూపాయలు అంటే వ్యాపారం చేసుకోవాలనుకుంటే వాళ్ళకి 10,000 రూపాయలు డబ్బు అవసరమైతే ఆ 10,000 రూపాయలు వడ్డీ రూపంలో ఎవరి దగ్గర తీసుకొని 3 నెలలకు కలిపి 1,200 రూపాయలు వడ్డీ కట్టేవాళ్ళమని చెప్పారు. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మనం ఏది ఇచ్చినా కూడా ఉచితంగా ఇస్తే దాని విలువ తెలియదు కాబట్టి ఏదైతే మీకు 10,000 రూపాయలు అవసరం ఉందో ఆ 10,000 రూపాయలు నేను ఇచ్చే ఏర్పాటు చేస్తాను. వడ్డీ లేకుండా మీరు రోజు ఏదైతే ఉంటుందో ఆ డబ్బులు ఇస్తే తర్వాత కూడా మీరే తీసుకెళ్ళొచ్చు. ఆ డబ్బుని
కొద్ది రోజుల తర్వాత బ్యాంకర్కి ఎప్పుడైతే మీకు కట్టాలనే సంకల్పం వస్తుంది, బ్యాంకర్తో మాట్లాడి మీకే స్వయాన ఒక్కొక్కరికి 20-25 వేల రూపాయలు బ్యాంకర్తో ఇప్పించి ఏర్పాటు చేస్తాం. కొద్ది రోజుల తర్వాత అప్పుడు మీరు, మీ భవిష్యత్తు, మీ పిల్లలు అందరూ కూడా ఒక పద్ధతి ప్రకారంగా మీ జీవితాలు మొదలవుతాయి, బాగుంటాయనే సంకల్పంతో వాళ్ళు చెప్పాను. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన ప్రాంతాన్ని నేను బాగా చూసుకుంటా, ఎప్పుడు కూడా ప్రజలకు కావాల్సిన అవసరాలు కానీ, ప్రజలు కానీ ఇబ్బందులని గమనించి వాళ్ళకి అన్ని సహకారాలు అందిస్తానని తెలియజేస్తాను.